అదే గారు దీర్ఘాయుష్మాన్ భవ, ఇది ఆయుర ఆరోగ్యమస్తు. ఉజ్జయిని మహాకాళేశ్వర ప్రసాదం. మహాకాళేశ్వరుడు ప్రసాదం, మహాకాళీ ప్రసాదం. మహాకాళేశ్వరుడు, మహాకాళేశ్వర్ అంటారు కదా, తెలుసు. అది ప్రసాదం. మొన్న ఉజ్జయిని వెళ్ళాను. ఇది మా చెల్లెలు అత్తయ్య గారు మా తల్లి లాంటిది ఆవిడ, చెల్లి. ఇంకో బావగారు అక్కడ దూరంగా ఇంజక్షన్ వాళ్ళు చూస్తున్నారు. ఇది మీరు గుర్తొచ్చారు నాకు, ఎందుకంటే భర్తృహరి ఉజ్జయిని వాడు. ఓహో, అది మనం భర్తృహరి పద్యాలు చెప్పుకుని మీరు చెప్తారు, మాకు మేము మర్చిపోయాం, అవన్నీ గుర్తులేవు. భర్తృహరి చెప్తారు. అవును. ఇప్పుడు మీ దగ్గరికి రావడం కార్యక్రమం ఏంటంటే, భర్తృహరి మీకు తెలిసిన పద్యాలు దాని తాలూకా నీతి మాకు చెప్పాలి, ఒక పద్యమైనా. అది మీరు చెప్తారే, ఒకచో నేలను పవళించు. ఓకే. ఒకచో నేలను పవ్వళించు, ఒకచో నొప్పారు భూసెజ్జపై. అంటే ఒక్కొక్కసారి నేల మీద పడుకుంటారు, ఒక్కొక్కసారి పువ్వుల సెజ్జ అంటే చెయ్య, పువ్వులతో పరిచిన చెయ్య మీద పడుకుంటారు. ఒకచో నొప్పారు భూసెజ్జపై, ఒకచో బొంతం ధరించు, ఒక్కొక్క పరి యోగ్యాంబర శ్రేణిని. బొంత అంటే చిరుగులు, కుట్లు, బొంతలు. మనం సాధారణంగా కుట్లు ఇలా కుట్టింది బొంత అంటాం. అలా అతుకులు బొంత, అలా అతుకులు కుట్టింది ఆ బొంత అంటారు. ఆ బొంతలాంటి బట్ట కట్టుకుంటారు ఒక్కొక్కసారి యోగ్యాంబర శ్రేణి, యోగ్యమైన అంబర శ్రేణి. అంబరం అంటే బట్ట, అలాంటి మంచి బట్టలు కట్టుకుంటాడు. ఒక్కొక్క పరి యోగ్యాంబర శ్రేణిని లెక్కకు రానియ్యడు కార్యసాధకుడు ఏది లెక్కకు రానియ్యడు, దుఃఖమ్మును సుఖమ్మును మదిన అని అంటారు. దుఃఖంలో ఉన్నా సుఖంలో ఉన్నా కూడా ఈ దేన్ని కూడా ఆయన లెక్క చేయడు. అలా ఒకసారి మళ్ళీ మొత్తం పద్యం చెప్పండి. ఒకచో నేలను పవ్వళించు, ఒకచో నొప్పారు భూసెజ్జపై, ఒకచో శాఖములు ఆరగించు, ఒక్కొక్క పరి ఉత్కృష్ట శాల్యోదనం, ఒకచో బొంతం ధరించు, ఒక్కొక్క పరి యోగ్యాంబర శ్రేణిని లెక్కకు రానియ్యడు కార్యసాధకుడు దుఃఖమ్మును సుఖమ్మును మదిన. వెరీ గుడ్. ఇంకొక పద్యం చెప్దాం అనుకున్నాను ఇందాక. తమ కార్యము పరిత్యజించి పరహితార్థ వ్యాపృతులు సజ్జనులు. అంటే తమకున్న పనిని కూడా వదిలేసి పరహితాన్ని గురించి ఆలోచించి వాళ్ళకి హితం చేసేవాళ్ళు సజ్జనులు. తమ కార్యంబు ఘటింపుచును పరహితార్థ వ్యాపృతులు మధ్యములు. తమ పని చేసుకుంటూ పరాయి వాళ్ళ హితం తలుచుకొని పరాయి వాళ్ళకి బయట వాళ్ళకి హితం చేసే వాళ్ళని మధ్యములు అంటారు. పరహితార్థ వ్యాపృతులు మధ్యములు. దైత్యులు అంటారు. అది పాదం ఏంటో గుర్తు. తమకై ఘాతుక జనులు, తమ పని పూర్తి చేసుకోవడానికని ఎదరవాళ్ళకి ఘాతుకం చేసే మనుషులు దైత్యులు అంటారు. అలాగే వృధాన్యార్థ భంగము అంటే వృధాగా అన్యుల యొక్క పనిని పాడు చేసే వాళ్ళని ఏమంటారో ఆయనకు కూడా తెలియలేదు. మనకేం తెలుస్తుంది? ఇంకా అది తమ కార్యక్రమాలు వదులుకుని వేరే వాళ్ళు చేసేవాళ్ళు టాప్ సజ్జనులు. భర్తృహరి సుభాషితాలు పుస్తకాలతో మీతో మొత్తం పద్యాలు, అదిను నిశ్చితార్థము వీడరు నిపుణమతులు, ఇవన్నీ. ఉజ్జయిని మొన్న వెళ్ళినప్పుడు భర్తృహరి గుఫాయి అంటారు, భర్తృహరి గుహలు. ఆయన గుహల్లో వెళ్ళి రాశారు. అది వెళ్ళి వచ్చాను. అద్భుతంగా ఉంటాయి పద్యాలు. సరే, మీరు చెప్పారు కదా, మరి నాకు పద్యాలు రావు. నేను ఒక ఉజ్జయిని మీద శ్రీశ్రీ రాసిన పద్యం మొక్క చెప్తాను, మీరు అనుమతిస్తే. చెప్పండి. కాళిదాస మహాకవీంద్రుని కథనవాహినిలో కరంగిన ఉజ్జయిని నేడెక్కడమ్మా ఉంది చూపించు. అంటే ఉజ్జయిని కాళిదాసు, మహాకవి కాళిదాసు ఉజ్జయిని ఘటి కాలువ అని అక్కడ కూర్చుని అముక్త అదేంటది కాళిదాసు రాసింది శాకుంతల, అభిజ్ఞాన శాకుంతలం ఒకటి అవి రాశారు కదా. ఆ కాళికాదేవి అతనికి స్వయంగా అనుగ్రహించి నాలిక మీద రాసింది సరస్వతి, బీజాక్షరాలు రాసిందండి. అక్కడ ఉన్న కాళిదాసు ఉన్న ఉజ్జయిని ఇప్పుడు ఎక్కడుంది అనేసి శ్రీశ్రీ లామెంట్ రాశాడు అనమాట. దాంట్లో ఈ ముక్క బాగుంది. ఈసారి మనం భర్తృహరి సుభాషితాల మీద ఒక ఫుల్ హాఫ్ డే మన ఇద్దరం మాట్లాడుకుందాం. నేను అన్ని లోపల జ్ఞాపకం చేసుకుని బట్టి పెడతాను. బట్టి భర్తృహరి సుభాషితాలు ఏంటి, మీకు వేమన పద్యాలు ఏమిటి?
వేమన పద్యం ఒకటి చెప్పండి అదే గారు, వేమన పద్యం లేకపోతే సుమతి శతకంలో ఒకటి చెప్పండి. తెలుగు పద్యాలు మా చిన్నప్పుడు తెలుగు పద్యాలు అన్నీ మా మామయ్య గారు ఇంటికి వస్తే పరీక్ష మాకు పద్యం చెప్పరా అనేవారు. ఒక పద్యం చెప్పాలి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్టు కనకంపు మోగున విశ్వదాభిరామ వినురవేమ. తర్వాత ఇంకొక పద్యం చెప్పేవారు, ఏంటది? తెప్పలుగా చెరువు నిండిన కప్పలు తెగజేరు కప్పలు 10,000 చేరు. ఆరంభం పద్యం మర్చిపోయాను. సంపద కలిగే ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లన్నాను. తర్వాత ఎత్తగారు తెప్పలుగా చెరువు చెరువు నిండిన కప్పలు తెగజేరు కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అదే ఇలాంటి వాటిలో అన్నింటిలో నీతిని బోధించుతూ ఈ పద్యాలు ఒక్క వాక్యంలో నీతి ఉండేది, అది చెప్పేవారు. ఇప్పుడు చెప్పడం లే ఇలాంటివన్నీ. సామెతలు ఇంకా మీకు ఏదైనా సుమతి శతకం ఏమైనా గుర్తుందా? వేమన పద్యం కానీ వేమన పద్యాలు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను అది ఉందనుకోండి. సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ. గుర్తు రావట్లేదు. అదే ఈసారి మనం చేద్దాం మొత్తం ఫుల్ వీడియో. ఇది మా అత్తయ్య గారు చూడు, ఆవిడ డెస్మండ్ బ్యాగ్లీ, అగతా క్రిస్టీ, భర్తృహరి సుభాషితాలు అన్నీ చదువుతారు. ఆవిడ ఇంగ్లీష్ నవల్ క్షుణ్ణంగా అన్నీ చదువుతారు. మీరు అలా అంటే గుర్తొచ్చింది, ఈ మధ్య ఆర్య చాణక్య అని పుస్తకం చదివాను. ఇదేంటిది? ఆర్య చాణక్య, చాణక్యుడు పాతకాలంలో చాణక్యుడు మన చంద్రగుప్తుడిని రాజు చేశాడు. నందుల్ని కూలదు, మహా పవర్ఫుల్ రాజులు వాళ్ళు. పవర్ఫుల్ అని తెలుగులో ఇంగ్లీష్లో చెప్తాను. నందవంశం కూడా అది కూడా పెద్ద కథ. అది ఆ కథ అంతా చెప్తే ఇప్పుడు చాలా టైం పడుతుంది. వాడు ఒరిజినల్ నందుడు కాడు. ఆయనకి రోజు మహారాజుకి రోజు కాళ్ళకి మాలిష్ చేసి అన్నీ చేసి మనిషి ఆయనకి తండ్రి క్షత్రియుట, తల్లి శూద్ర స్త్రీ. వాడి తల్లి తండ్రి చచ్చిపోయాక ఎవరు లేకపోతే ఎవరో చుట్టాలు ఎవరో వచ్చి చూసి మహారాజు గారికి చెప్పి ఆయనకి కొలువులో పనిప్పించారు. పనిపిస్తే రోజు వెళ్ళి మహారాజు గారికి కాళ్ళకి పట్టడం అలాంటివన్నీ చేసేవాడు. అలా చేస్తుంటే ఆ కాళ్ళు పట్టించుకున్నప్పుడు మంచి ఆనందంగా ఉంటుంది మగాళ్ళకి. ముఖ్యంగా ఆ కాళ్ళు పట్టించుకుంటుంటే ఊళ్ళో విశేషాలు, ఆయన రాజకార్యాలు అంతవరకు రాజకార్యాలు అలసిపోయిన మనిషి వీడితో మాట్లాడుతూ ఉండేవాడు. వీడు చాలా తెలివైనవాడు అయితే ఆయన రాజకార్యాలు అవన్నీ విని ఆయనకి చిన్న చిన్న సలహాలు మొదట్లో కొంచెం మాట కలుపుతూ సలహాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ సలహాలు ఇస్తుంటే ఆయన ఇంకా ఏ స్థితికి వచ్చారంటే రోజు ఈ కుర్రాడితోటి యూత్ అనమాట, అంటే ఒక 20 ఏళ్ళ వాడు, చాలా తెలివైనవాడు. అంతే వాడితోటి ఆయన మాట్లాడుతూ సలహాలు అడుగుతూ ఉండేవాడు, సలహాలు చెప్తూ ఉండేవాడు. వీడు సలహాలు ఆయన ఆచరిస్తూ ఉండేవాడు. అలాగే చాలా ఆప్తుడైపోయాడు. ఎంత ఆప్తుడైపోయాడంటే అంతఃపురానికి కూడా వెళ్ళేంత, ఆ రోజుల్లో అంతఃపురానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. రాణీల దగ్గరికి, వాళ్ళ మహారాణి దగ్గరికి, అది అక్కడ కూడా అడ్డు లేకుండా మహారాణి దగ్గరికి వెళ్ళడం ఏదైనా అంటే ముందు వాళ్ళని అనుజ్ఞ అంటే పర్మిషన్ అడగడం అలాంటిది ఏమో లేకుండా వెడుతూ వస్తూ ఉండేవాడు. మంచి ఆరోగ్యంగా అందంగా ఉండేవాడు వాడు. ఆ మహారాణికి, మహారాజు గారికి మహారాణికి తేడా ఎక్కువ ఉంది. ఆవిడకి అప్పటికే 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాడు అలా వెళ్ళడం రావడాల్లో కొన్ని నెలల తర్వాత ఈ అబ్బాయిని ఆవిడ చూడడం గమనించడం మొదలుపెట్టింది. గమనించితే ఆవిడకి ఈ అబ్బాయి చాలా అందంగా కనపడ్డాడు. వాడి మీద ఆవిడకి మనసు వచ్చి నెమ్మదిగా వాడిని తన వల్ల వేసుకుని చేసింది. వీళ్ళిద్దరూ కలిసి ఆ మహారాజుకు ఒకసారి ఒంట్లో బాగోకపోతే ఆయన తీసుకెళ్ళి వేరే ఆయన ఆరామ మందిరాలని, ఆ రోజున వాళ్ళకి ఉద్యానవనం అంటే గార్డెన్ పార్క్ లాంటిది, అందులో గెస్ట్ హౌస్ ఉండేవి, అందులో పెట్టి వీళ్ళు ఆయన అక్కడ వైద్యం చేయించినారు. ట్రీట్మెంట్ చేసి వైద్యుడికి వీళ్ళు లంచాలు పెట్టి ఆయనది తగ్గడానికి బదులు పెరిగేలా మందులు ఇచ్చేలా చేశారు. అంతే ఆయనకి ఎన్నాళ్ళకి తగ్గలేదు. ఆ వీళ్ళ ఉద్దేశం ఏమిటి, ఆయన అలాగే చచ్చిపోతాడు, మనకు అడ్డం ఉండదని. కానీ ఆయన చచ్చిపోలేదు. అంటే దీంట్లో ఇప్పుడు నేను చెప్పి కథలో కూడా 2 డిఫరెంట్ ఉన్నాయి. ఒక పుస్తకంలో చదివింది ఏమిటంటే ఆయనకి 2 భార్యలని మహానందుడికి,
ఒక భార్య మురాదేవి, రెండోవిడేమో సునీత పేరేమిటి సుసం ఆవిడ. ఈ సునీత గుణం మంచిది కాదు. ఆ మురాదేవికి ఒక కొడుకు, ఒకళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ కొడుక్కి మళ్ళీ 3 మంది భార్యలు, వాళ్ళకి 100 మంది పిల్లలు. వీడిని ఇచ్చేసింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మంగళాడికి ఇదైంది కదా, వీళ్ళు ఆ మహారాజుకి విషం పెట్టి చంపించేశారు. ఆయన చచ్చిపోయాడు. మహారాజు చచ్చిపోయాక వీడు రాజు అయిపోయాడు. రాజే నెమ్మదిగా ఇంకా పబ్లిక్గా ఆవిడని పెళ్లి చేసుకుని ఉండడం మొదలుపెట్టాడు. ఈ మురాదేవి కొడుకుల్ని చంపేస్తే మళ్ళీ దేశంలో గొడవ వస్తుందని చెప్పి వాళ్ళని సైన్యాధ్యక్షుడి కింద ఏదో చేస్తాడు ఆయన. చేశాక ఒకసారి ఆయన కొడుకులు ఉంటారు, వాడి పేరు నందులు పేరు పెట్టుకున్నాడు అనమాట. మహాపద్ముడు, ఆ మంగళాడి పేరు మహాపద్ముడు. ఈ నందుడు అని పేరు తగిలించుకుంటే ప్రజల్లో మంచి పరువు ఉంటుందని చెప్పి మహాపద్మనందుడు అని పెట్టుకున్నాడు. ఆయనకి 8 మంది కొడుకులు. ఈయన ఏ పని చేసినా 9 మంది కలిసి చేసేవారట. అందుకని వాళ్ళకి నవనందులు అని పేరుంది. ఆ నవనందులు అని పేరుంటే ఈయన ఏం చేశాడు, ఎక్కడికో ఒకసారి కాశీ వెళ్ళొస్తాను ఏదో వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అసలు మురాదేవి కొడుకును వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, మొత్తం అంతమందిని తీసుకెళ్ళి కారాగారంలో పెట్టడానికి కూడా ఏం చేశారు, వాళ్ళ విందు ఇస్తున్నాను రమ్మని పిలిచారు. వీళ్ళంతా వెళ్ళారు. వెళితే ఆ విందు ఎక్కడో భూగృహంలో ఇచ్చారు. వీళ్ళు వెళ్ళంగానే వాళ్ళు తలుపేసి బయటకు వెళ్ళిపోయారు. ఇంకా అందులోనే ఒక రోజు సరిపడే 100 మందికి సరిపడా భోజనం వచ్చి తలుపులు వేసి వెళ్ళిపోయారు. ఎక్కడ తలుపులు దానికి తాళం వేసేసి సీల్ చేసేసారు. సీల్ చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈయన వెంటనే గ్రహించుకున్నాడు. ఆయన పెద్ద కొడుకు సుకల్పనందుడు, ఏదో ఆయన పేరు, సుకల్పనందుడు కాదు, మర్చిపోతున్నాను. ఆయన గ్రహించుకుని ఏం చేశాడు, చూశాడు ఎక్కడ దారి లేదు, మనం బతికి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేమని తెలిసి ఆయనకి. దాంతో కొడుకులందరినీ పిలిచి ఏం చేశాడంటే, మనం అందరం కనుక ఈ ఆహారం తిన్నామంటే ఒక్క రోజుకు వస్తుంది. అలా కాకుండా మనం అందరం ఈ ఆహారాన్ని ఉంచి ఆఖరిని అందరికంటే ఆ చిన్నవాడు ఉన్నాడు, వాడికైతే కొంచెం ఆహారం సరిపోతుంది. 8 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లాడు, చంద్రగుప్తుడు వాడి పేరు. మనం వీడిని ఉంచి మనం అందరం ప్రతీకారం తీర్చుకోవడానికి చేద్దాం అనుకుని ఆ చంద్రగుప్తుడిని కూర్చోబెట్టి మొత్తం అంతా చెప్పి, నాయనా మేము ఇలా వెళ్ళిపోతాం, నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళ మీద, ఎలాగోలాగ బతకాలి నువ్వు అని చెప్పి బాగా బోధించి, ముందు ఆయన కత్తి తీసుకుని వాళ్ళందరినీ కొడుకులందరినీ చంపేసి ఆ తర్వాత ఆయన కూడా చచ్చిపోయాడు. ఆ కత్తి పుచ్చుకుని ఆయన కూడా నరుకుని చచ్చిపోయాడు. ఈ పిల్లాడు కొంచెం అన్నం తింటూ అలా ఉన్నాడు. కొన్నాళ్ళకి ఆ భోజనం అయిపోయింది. వాళ్ళు బాగా చాలా రోజులు అవి చూసిన తర్వాత వచ్చి తలుపులు తీసి చూసేసరికి ఈ పిల్లాడు ఇంకా శల్యావశిష్టంగా ఇంకా చావుకు సిద్ధంగా స్పృహ లేకుండా పడుంటాడు. వాళ్ళంతా చచ్చిపోయారు, వీడు ఒక్కడు బతుకున్నాడు అనుకుని తీసుకెళ్ళి వాడికి వైద్యం అది చేయించి వాడిని ఏం చేస్తారంటే వదిలేస్తారు. వీడికి తాతగారు ఉంటాడు. ఆ తాతగారి దగ్గరికి కిరాతరాజు అని చెప్పి అంటారు ఆయన్ని. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఆయన ఈ నలంద విశ్వవిద్యాలయంలో చేర్పించి, ఆ రోజుల్లో నలంద చాలా పెద్ద పేరున్న విశ్వవిద్యాలయం, అందులో చేర్పించి చదివిస్తుంటే ఆ నలందలోనే ఈయన చాణక్యుడు కూడా అక్కడే చదువుకుని అక్కడ ఒక అధ్యాపకుడు కింద చేరాడు. ఆయన ఆ రోజుల్లోనే పుస్తకాలు అర్థశాస్త్రం ఒకటి రాశాడు. ఆ అర్థశాస్త్రం ఎవరైనా మహారాజుకి ఇచ్చి అది అమల్లో పెడితే ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటాడు చాణక్యుడు. అనుకుని అదే టైంలో అలెగ్జాండర్ ఏమో దండెత్తి వచ్చాడు దేశం మీద దండెత్తిస్తే అలెగ్జాండర్ పరాయివాడు కదా, మన దేశాన్ని ఆక్రమించుకుంటున్నాడు, ఎలా అయినా వాడిని రాకుండా చేయాలనుకుని ఈయన శిష్యులందరినీ పోగు చేసి, ఇది చాలా పెద్ద కథ, ఈ కథ అంతా మనం అనవసరం అనుకోండి. ఆయన చాలా చేసి మొత్తానికి ఆఖరిని ఈ నందుల దగ్గరికి వస్తాడు. ఈ మహాపద్మనందుడు, అదే సుకల్పనందుడు అని ఆయన కొడుకు, ఆయన దగ్గరికి వస్తాడు. ఈయన ఈ అర్థశాస్త్రాన్ని మీరు మగధ దేశంలో ఇది ఆచరించుకోండి, చూస్తే ఇది ఎలా ఉందో తెలుస్తుంది నాకు అని చెప్పి వచ్చి అర్థశాస్త్రం తీసుకుని అక్కడికి వస్తే, అక్కడ ఆ రోజునే అందరికీ బ్రాహ్మణులకి ఆయనది పుట్టినరోజు, మహారాజుది పుట్టినరోజు బ్రాహ్మణులందరికీ భోజనాలు పెడుతున్నారు. 1000 మందో 10,000 మందో ఎంతమంది.
అందరికీ పీటలేసి కంచాలు పెట్టి వెండి కంచాలు పెట్టి భోజనాలు అరేంజ్ చేశారు. ఈయనకి ఒకళ్ళు చెప్పారు అక్కడికి వెళ్ళి తినండి అని. ఆ ధర్మశాలలో ఎక్కడైతే భోజనాలు పెడుతున్నారో ఆ ధర్మశాలకి అధికారి కింద పెట్టారు చంద్రగుప్తుడిని. ఎవరి ద్వారానో ఇది ఆయన పేరు మార్చుకుని వచ్చాడు. సో వృషలుడు అని పేరు పెట్టుకుని వచ్చాడు. వచ్చి అందులో ధర్మశాల అధికారిగా ఉంటాడు అనమాట. ఈ భోజనానికి చాణక్యుడు వచ్చాడు. వచ్చి అక్కడ అందరూ కూర్చుని ఉన్నారు బ్రాహ్మలు. అక్కడ కొన్ని బంగారు పీటలు పళ్ళాలు, బంగారు పళ్ళాలు, ఒక ఎత్తైన పీట పళ్ళెం ఉన్నాయండి. అది ఎవరి కోసం అని అడిగాడు. అడిగితే అక్కడ కూర్చుని బ్రాహ్మలంతా ఏం చెప్పారంటే సర్వ విద్యా కోవిదుడైన పండితుడికి ఆ పీఠ అని చెప్పారు. అయితే నేను నా పేరు చాణక్యుడు, నేను మొన్న కాశీలో జరిగిన పండిత పరిషత్తులో అందరినీ ఓడించి నెగ్గాను. ఎవరైనా సరే నాతో శాస్త్రార్థం చేసి నెగ్గుతానంటే నేను సిద్ధంగా ఉన్నాను. నేను దీని మీద కూర్చుంటున్నాను, మీకు ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అన్నాడు. చాణక్యుడి పేరు అంతక్రితమే బాగా వ్యాపించింది. అంత బ్రాహ్మలు ఎవరూ మాట్లాడలేదు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు. ఈ లోపల ఈ మహాపద్ముడి కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళంతా వచ్చారు. వచ్చి ఆ పీట వాళ్ళు ఏం చేశారంటే ఈ లోపల బ్రాహ్మలు ఈయనకి ఏం చెప్పారు, ఆ పీట వాళ్ళ రాజగురువు ఒక ఆయన ఉన్నాడు సుబంధుడు గారిని, ఆయన కోసం ప్రత్యేకించారండి, మీరు దాని మీద కూర్చోవద్దు అంటే. అదేమిటి మీరు సర్వ విద్యా కోవిదులకు అని చెప్పారు కదా, ఆ సుబంధయ్య గారిని నన్ను ఓడించమనండి, నేను లేచిపోతాను అని. వస్తే వాళ్ళు ఏం చేశారంటే అది మా గురువు గారు కూర్చోవలసిందే, నువ్వు లేవమన్నారు. ఈయన లేవలేదు. లేకపోయేసరికి పెద్ద నందుల్లో పెద్దవాడు ఏంటంటే తమ్ముడిని పిలిచి ఈడ్చిపారాయరా వీడిని, ఇంత పొగరేమిటన్నాడు. వాడు ఏంటంటే ఈడ్చేసాడు. ఈడ్చేయడంలో ఈయనకి జుట్టు సిక్క ఉండేది కదా, పిలక బాగా ఉత్తు జుట్టు ముడేసుకున్నాడు. వాడు పిలకొచ్చుకుని బయటకు లాగాడు మనిషిని. ఆ జుట్టు పుచ్చుకుని లాగేసరికి ఆ జుట్టు ఊడిపోయింది. ఊడిపోయి ఈయన తీసుకుని బయట తరివేశారు. తరివేస్తే అప్పుడు ఆయన ఏమన్నాడంటే మీ నందవంశాన్ని మొత్తం అంతా నాశనం చేసేదాకా నా శిఖను మూడేయను అని చెప్పి బయటకు వెళ్ళాడు. వాడు బయట తోలేశారు, వాళ్ళు పంపించారు. ఇంక దాంతో బ్రాహ్మణులంతా గొడవ చేస్తారు. అయ్యో ఇదేంటి ఎంత అవమానం చేస్తారా సాటి బ్రాహ్మడికి అని చెప్పి వీళ్ళంతా ఇంతమంది 10,000 మంది ప్రొటెస్ట్ కింద భోజనాలు వదిలిపెట్టి లేచి వెళ్ళిపోయారు. దాంతో మహారాజుకి ఇంకా కోపం వచ్చింది. సరే ఈయన వెళ్ళిపోతుంటే ఈ చంద్రగుప్తుడు అంతక్రితం ఇంట్లో ఏదో పని ఉందని వెళ్ళాడు. ఆయన బయటకు వచ్చి ఈయన వెళ్ళిపోవడం చూసి పలకరించాడు. అంటే నేను వీళ్ళని నాశనం చేస్తానంటే నేను ఫలానా అని చెప్తే ఆ కథ అంతా చెప్పుకొస్తాడు చంద్రగుప్తుడు. చెప్పుకొస్తే నాకు కొంచెం తెలుసమ్మా, నువ్వు చెప్పింది కరెక్ట్ అని, నువ్వు నన్ను కలుసుకొని నేను నిన్ను ఈ మగధకి సమ్రాట్ని చేస్తానని చెప్పి అన్నాడు. ఆ తర్వాత ఇంకా చాలా పెద్ద కథ ఉందనుకోండి ఇదంతాను. ఆయన వాళ్ళందరినీ చేసి ఈయన తెలివితేటలతోటి మగధ సమ్రాట్ని చేశాడు చంద్రగుప్తుడిని. ఆ తర్వాత అది వృద్ధి చేశాడు. వృద్ధి చేయడానికి కూడా ఈయన సలహాలు కారణం. అవన్నీ గుప్త సామ్రాజ్యం గుప్తులు కాదు, ఈ గుప్తులు మౌర్యులు. అది మౌర్య చంద్రగుప్త, మౌర్య సామ్రాజ్యం. అది ఆయన కొడుకే బిందుసారుడు కొడుకు అశోకుడు అందరికీ తెలుసు కదా. ఆ సామ్రాజ్యం అది గుప్త సామ్రాజ్యం అంటే అది వేరు. అది గుప్తులు, గుప్త డైనాస్, గుప్త వంశం. అది అదే మనం స్వర్ణయుగం అంటారు కదా, గుప్తులు స్వర్ణయుగం అంటారు. బాగుంది అత్త గారు. అది చదువుతుంటే ఈ పుస్తకం చదువుతుంటే నాకు అక్కడ ఒక విషయం చాలా, అందులో ఆయన గోత్రాలు చెప్తాడు. ఆయన తాతకి అంటే తల్లి తండ్రికి మగపిల్లలు లేరు, అంచేత వాళ్ళ గోత్రం కూడా ఈయనే చేస్తాడు. ఈయనకి వస్తుంది అన్నమాట. ఈయన గోత్రం శ్రీవత్స గోత్రం అన్నారు. అదే గోత్రం అత్తయ్య గారు. అదే గుర్తొచ్చింది నాకు. చాణక్యుడు వారసులో అన్నమాట. చాణక్యుడి గోత్రం శ్రీవత్స గోత్రం, అందుకని ఈ కథ అంతా వచ్చింది మా ఇద్దరికి మధ్యలో. అది చాణక్యుడు డిసెండెంట్స్ మేము. చాణక్యుడు సామాన్యుడు కాదు. మేము అంత కాకపోయినా కొంత సామాన్యులం కాము. మీరు గారు థ్యాంక్స్ అత్తయ్య గారు, బోల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇంకా చాలా పెద్ద కథ అది. మనం ఈసారి వచ్చి ఫుల్ డే పెట్టుకుందాం ఈ డిస్కషన్. ఇవన్నీ ఇప్పుడు చదవట్లేదు అత్తయ్య గారు. మీ జనరేషన్లో చదివినట్టుగా తెలుగు నేనైతే చదవలేదు. ఇది మా అబ్బాయి కొన్నాడు, పెద్దవాడు, వాడి దగ్గర నుంచి తెచ్చాను. నేను ఇంకోటి బ్రీఫ్ చదివాను కానీ అది అది చాలా ఇందులో చాలా బాగా రాశారు. చాలా బాగా రాశారు, చదవాలి. ఆయన రాసిన ఆయన కూడా వేదులు సూర్యనారాయణ శర్మ గారిని బాంబే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశారు. ఆయన చాలా పండితుడు. ఇది భర్తృహరి సుభాషితాలు తెలుగులో
అనువదించింది ఏనుగుల లక్ష్మణ్ కవి అని నేను అనుకుంటున్నాను. ఏనుగు లక్ష్మణ్ కవి. అది ఆ బుక్ తెప్పించుదాం మనం, అమెజాన్లో అక్కడ దొరికితే దాని మీద పద్యాలు మనం ఫుల్ పద్యం అంతా ఆ రోజు చేద్దాం. అప్పుడు గుర్తొస్తాయి ఒక్కొక్కటి చదువుతుంటే. చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు. తరువుల తెరస గురుతగాంచు అని పద్యం ఉంది, చిన్నది కంద పద్యం. అది ఏంటది పద్యం చెప్పండి. తరువుల తెరస ఫల భార గురుతగాంచు. తరువులు అంటే చెట్లు, అతిరసాలంటే మంచి రసం, మంచి రసం ఉన్న ఫలాలు గుర్తుగా ఉండే అయినా కూడా వంగి ఉంటాయని పద్యం. పూర్తిగా గుర్తు రావట్లేదు నాకు. తరువు ఇలాంటివన్నీ ఉన్నాయి మరి అందులో. అది కంద పద్యం. అది ఇవి ఏమిటంటే ఉత్పలమాల, చంపకమాల అలాంటి పద్యాలు ఇందాక చెప్పినవి నేను చెప్పుకుందాం. చూడు, ఉజ్జయిని వెళ్ళి వస్తే ప్రసాదం ఇస్తే అత్తయ్య గారు ఎన్ని పద్యాలు ప్రసాదించారు మనకి. అయ్యో, ఆవిడ ఇంగ్లీష్ బుక్స్ చదువుతారు. డెస్మండ్ బ్యాగ్లీ ఇంగ్లీష్ చాలా చదివాను, బోల్డ్ చదివారు ఆవిడ. అందులో అన్నింటికంటే ఎక్కువ నచ్చింది నాకు ఫ్రెంచ్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన నవల ఒకటి ఉంది, స్కార్లెట్ పింపర్నెల్ అని. ఎమ్మా ఆర్గ్జీ అని చెప్పి ఫ్రెంచ్ రైటర్ ఆవిడ రాసింది. నేను ఇంగ్లీష్లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారో గుర్తులేదు నాకు. ఇందాక నేను చదివాను కదా శ్రీశ్రీ పద్యం, అదే కాళిదాస మహాకవి. ఆ శ్రీశ్రీకి ఇన్స్పిరేషన్ కూడా ఫ్రెంచ్ పోయెట్. ఎవరు? ది స్నో ఆఫ్ ఎస్టర్ ఇయర్స్ అని ఎమిలియాన్ అనుకుంటా. ఎమిలియాన్ అనే ఫ్రెంచ్ పోయెట్. ఎమిలియాన్ రాసిన పోయంకి ఇన్స్పైర్ అయ్యి శ్రీశ్రీ ఇది రాశాడు. అలా తర్వాత ముపాసా కథలు మీరు చదివి ఉంటారు, గై ముపాసా కథలు, షార్ట్ స్టోరీ. ఆ ముపాసా కథలు కూడా నీతి కథలు, అన్ని చక్కగా ఉంటాయి అన్ని. అంటే మానవ విలువలకు దగ్గరగా రాసిన కథలు. దాని మీద మనం వీడియో చేద్దాం. ఆ కథల్లో నీతికి బోల్డ్ ఉంటుంది. ఓ హెన్రీ, ముపాసా ఇవన్నీ షార్ట్ స్టోరీ ఎక్స్పర్ట్స్ కదా వాళ్ళు, ఆద్యులు పెద్దవాళ్ళు. మనకి అతని పేరేంటి, అమరావతి కథలు రాశారు కదా, సత్యం శంకరమంచి సత్యం. తర్వాత రమణ మిథునం రాశాడు. రమణ బాపు రమణ వాళ్ళిద్దరూ జంట. అంటే వాళ్ళు పిల్లల పుస్తకం బుజ్జాయి కదా, బుడుగు బుజ్జాయి కదా, బుడుగు డైలాగ్స్ చాలా సరదాగా ఉంటాయి పిల్లలవి. ఎప్పుడైనా మీరు చదవండి అక్కడ పుస్తకం, మా వాళ్ళది ఎదురు చూపిస్తాను నేను. అందులోనే వాడికి మాటలవి సరిగ్గా వాడికి ఒక ఫ్రెండ్ ఉంటుంది, శ్రీగానప్రసూనాంబ. దాని పేరు ఏమిటంటే శ్రీ జ్ఞానప్రసూనాంబ అనమాట. వాడు గానప్రసూనాంబ అయిపోతుంది వాడికి. గుడ్ వెరీ నైస్, బాగుంటుంది. ఆ బుక్ కూడా చదవండి, ఎక్కడ దొరుకుతుంది. మా వాడింటో ఉంది, చదువుదాం. ఈసారి ఇష్టాగోష్ఠి చేద్దాం అత్తయ్య గారు. తెలుగు, ఇంగ్లీష్ మీ దగ్గర మీ నాలెడ్జ్ అంతా రికార్డ్ చేస్తాం మేము, ఎందుకంటే పిల్లలు నేర్చుకోవాలి కదా. చూడు అత్తయ్య గారి నుంచి ఎంత నాలెడ్జ్ వచ్చిందో. ఏ నాలెడ్జ్ వచ్చింది? మీలాగా చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో లేరండి. చెప్పేవాళ్ళు లేరన్నా అది బాగుంది. ఒప్పుకున్న వాళ్ళు లేరు, ఆ కోట్ చేసేవాళ్ళు. మర్చిపోయానమ్మా ఆవిడ ఆ పద్యం. అది ఇంకోటి ఏం చెప్పారు ఇందాక మీకు ఎవరో కార్యంబు పరిచయించి, అది కాదు, అముక్త మాల్యదలో పద్యం చెప్పారు కదా, అదే మీ 8వ క్లాసులో ఎప్పుడో చదువుకున్న కాంచన్ వైష్ణవుడు అర్థయోజన. చెప్పనా? చెప్పండి. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జట ఘాటోద్ధ శాఖోపశాఖాంచాట చరున్మరుద్రయ దవీయ ప్రేషితోద్యచ్చదోదంచత్కీటకృతవ్రణచ్చలన లిప్యాపాదితాధ్వన్య నిస్సంచారాత ఫలోపమ ఫలస్పాయద్ వటక్ష్మాజమున్. ఇది శ్రీకృష్ణదేవరాయలు రాసింది ఆముక్తమాల్యదలో పద్యం. అది ఇంతే చేసి ఏమిటంటే, ఒక వైష్ణవుడు అలా అడవిలో వెడుతుంటే అక్కడ ఆయన మర్రి చెట్టును చూశాట. ఆ మర్రి చెట్టు వర్ణ అనేది, ఆ మర్రి చెట్టు వర్ణన ఏంటంటే, కాంచన్ వైష్ణవుడు అర్ధయోజనం పొడుగు వెడల్పు ఉన్న మర్రి చెట్టు. అర్ధమే జటా ఘాటోద్ధ శాఖోపశాఖ, శాఖలు ఉపశాఖలు అవన్నీ ఉన్నాయట. వాటికి గాలికి ఆ చెట్టు ఆకులు రాలేట. ఆ ఆకులు రాలితే ఆకుల మీద పురుగులులా తినేస్తాయి. అది తినేస్తే దాని మీద రాసినట్టుగా ఇది గీతలు ఉందట. అది ఎలాగనే ఉందంటేట, ఈ దరితప్పుల్లో ఇక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు, మీరు జాగ్రత్త పడండి అని దారిని పోయి బాటసార్లకి ఆ ఆకులు చెప్తున్నట్టుగా రాసి పెట్టుందట. ఆ ఆకులు బాటసార్లు రాకుండా ఉండడం వల్ల దక్కిన పుణ్యంలాగా
ఆ పుణ్యానికి వచ్చిన ఫలాల్లాగా చెట్టు అంతా మరి మరిపడి ఉన్నాయి. అది ఈ పద్యం తాలూకా సారాంశం. అది సారాంశం ఆయన అన్నట్టు తాత్పర్యం. చూడ పద్యం ఎంత పద్యం చూడు సింపుల్. ఆయన మరి ఆ రోజుల్లో అంతా దాన్నంతా శాఖ ఉపశాఖ చాట చరుత్తు మరుత్తు అని వాయువులు పేర్లు అవి. చరుత్ మరుద్రే దవీయ వాయువులు వీస్తుంటే ప్రేషితో దచ్చదోదంచత్ అక్కడ కీటకృత అంటే పురుగులు తినేస్తే గీతల్లో వచ్చేటవి. ఆ గీతలు అలా అర్థం వస్తుందని ఏమిటో మర్రి చెట్టును వర్ణించాడు ఆయన ఇందులో. థ్యాంక్స్. వండర్ఫుల్ ఈవినింగ్ అత్తగారు. థ్యాంక్ యూ సో మచ్.